జీవిత దేవుని కీర్తించా, ప్రాణప్రియుని ప్రార్థింపా. రండి రండి దేవుని సన్నిధికి. రండి శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి. జీవిత దేవుని కీర్తింప, ప్రాణప్రియుని ప్రార్థింప. జీవిత దేవుని కీర్తించ, ప్రాణప్రియుని ప్రార్థింప. రండి శుభవేళ దేవుని సన్నిధికి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. మనసును మందిరముగా మలచి, మదిలో యేసుని రూపము నిలిపి. మనసును మందిరముగా మలచి, మదిలో యేసుని రూపము నిలిపి. ధూపదీపారాధనతో, స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము, ప్రభు సన్నిధికి చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి. ఈనాటి దివ్య పూజ బలి ఈ క్రింది ఉద్దేశం నిమిత్తము అర్పించబడుతుంది. కర్నూలు మేత్రాసనం, నందికొటూరు విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు జోసెఫ్ కెనడీ, నిర్మల. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వేల్పుల అంతోని స్నేహితును దేవుడు సదా కాచి కాపాడాలని, ఈ సంవత్సరము దేవుడు తనకు వివాహ అంతస్తు దయచేయాలని ప్రార్థిస్తూ తల్లిదండ్రులు జోసెఫ్ కెనడీ, నిర్మల, చెల్లి డాక్టర్ హిమవర్షిని సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదము. విశాఖపట్నం మేత్రాసనం, బుచ్చిపాలెం విచారణ. ఎలిజబెత్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేళ్లకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం, గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న ఫాదర్ కరుణాకర్ మాదాన గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు పూజా బలిని సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న ఫాదర్ నవీన్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం, నందలూరు విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న జి శ్రీవమ్మ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు.
విశాఖపట్నం అగ్రపీఠం పెద్దపురం విచారణ జోరపురెడ్డి రంగారావు, చెల్లయమ్మ, సౌభాగ్యలక్ష్మి, భానుతేజలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేళ్లకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజాబలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన ఉద్దేశాలు, మన కుటుంబ ఉద్దేశాలను దేవునికి సమర్పించి వాటిని దయచేయమని పూజ బలిలో ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభుని వాక్యము కీర్తనలో ఈ విధంగా సందేశాన్ని మనకిస్తున్నారు. తనయులారా రండు, నా బోధనను ఆలకించుడు. నేను మీకు దైవభీతిని నేర్పించెదను. మీరు బ్రతకగోరినచో, దీర్ఘకాలము జీవింపగోరినచో శుభములతో మీరు చెడ్డ మాటలు మాట్లాడరాదు, అబద్ధములు ఆడరాదు, చెడు చెంతకు వెళ్ళకూడదు. మంచిని చేయుడు, శుభాకాంక్షలను ఆశించి సదా వాటిని సాధించటానికి ప్రయత్నం చేయండి. శాంతిని నెలకొల్పటానికి మీరు ప్రయత్నించండి. ఏలయనా ప్రభు నీతిమంతులను ఒక కన్నుతో కనిపెట్టును. నీతిమంతులు మొరపెట్టినప్పుడు వారి ప్రార్థనను ఆలకించును. సకల విపత్తుల నుంచి వారిని విమోచించి రక్షించును. దేవుని సమక్షంలో నిలుచున్న మనమందరం కూడా ఆత్మపరిశీలన చేసుకొని మనలో ఉన్న చెడును తీసివేసి పవిత్రంగా జీవించటానికి కావలసిన ఆశీర్వాదాన్ని, కరుణను మనకు ప్రసాదించమని దేవుణ్ణి వేడుకుంటూ పూజా బలిలో యోగ్యరీతిగా పాల్గొనటానికి ఇప్పుడు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ప్రపంచమునకు పాప విముక్తిని లభించినట్లు పాస్కా బలి ఏర్పాటు చేస్తేవి. కావున నీ ప్రజల మనవులను ఆలకింపుము. మా ప్రధాన యాజకుడైన క్రీస్తు మా తరపున విజ్ఞాపనములు అర్పిస్తూ మీతో సఖ్యతను చేకూర్చునుగాక. మాకు పాపక్షమాపణను ప్రసాదించునుగాక. అందుకు ఉపయుక్తంగా మేము జీవించినట్లు మాపై కృపను చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
పవిత్రాత్మయు మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 27 నుంచి 33వ వచనం వరకు. అధికారి అతని పరివారము అపోస్తులంలోనికి తీసుకుని వచ్చి విచారణ సభ ఎదుట నిలవబెట్టిరి. తరువాత ప్రధాన యాజకుడు, మీరు యేసు పేరిట బోధింపరాదని మేము ఖండితముగా ఆజ్ఞాపించితిమి. అయినను మీరు యెరూషలేమునందంతటా మీ బోధనలు వ్యాపింపచేసితిరి. యేసు రక్తపాతమునకు మమ్ములను బాధ్యులను చేయుటకు మీరు ఉద్దేశించుచున్నారు అని వారితో పలికెను. అందుకు పేతురు తదితర అపోస్తులు వారితో, మేము మనుషులకు కాక దేవునికి విధేయులము కావలెను. మీరు యేసును మ్రానుపై వ్రేలాడదీసి చంపితిరి. అయినను మన పితరుల దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. ఇశ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపపడు అవకాశమును కల్పించుటకును వారి పాపములు క్షమింపబడుటకును దేవుడు ఆయనను వారికి నాయకునిగా రక్షకునిగా చేసి తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. దేవుడు తన పట్ల విధేయత చూపు వారికి అనుగ్రహించిన పవిత్రాత్మయు మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము అని బదులు పలికిరి. విచారణ సభలోని సభ్యులు ఇది విని మండిపడి అపోస్తులను చంపదలిచిరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా, దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును, అతడు వినును. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును, నిరంతరము ఆయనను కీర్తింతును. పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ఆయనను శరణు వేడువాడు ధన్యుడు. అందరూ. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా, దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును, అతడు వినును. కానీ ఆయన దుష్కార్యములు చేయువారిని ఎదిరించును. భూమి మీద నుండి వారి పేర్లు మాసిపోవునట్లు చేయును. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభువు ఆలించును, సకల విపత్తుల నుండి వారిని కాపాడును. అందరూ. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా, దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును, అతడు వినును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఇండును. బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షించును. పుణ్యపురుషుని చాలా ఆపదలు చుట్టుముట్టును, కానీ ఆ విపత్తులన్నిటి నుండి ప్రభువు అతన్ని రక్షించును. అందరూ. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా, దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును, అతడు వినును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువాక్యము సత్యము సంజీవము నిత్య జీవపు మాటలు. ప్రభువాక్యము సత్యము సంజీవము నిత్య జీవపు మాటలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో నందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
అధ్యాయం 3 వచనములు 31 నుంచి 36 వరకు. యేసు నికోదేముతో ఇట్లనెను, పైనుండి వచ్చువాడు అందరికంటే అధికుడు. భూలోకము నుండి వచ్చువాడు భూలోకమునకు చెందినవాడు. అతడు భూలోక విషయముల గురించి మాట్లాడును. పరలోకము నుండి వచ్చువాడు అందరికంటే అధికుడు. ఆయన తాను చూచిన వినిన విషయములను గురించి సాక్ష్యం ఇచ్చును. కానీ ఎవరునూ ఆయన సాక్ష్యమును అంగీకరింపరు. ఆయన సాక్ష్యమును అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడని నిరూపించును. దేవునిచే పంపబడిన వాడు దేవునికి విషయములను గురించి చెప్పును. ఏలయనా దేవుడు ఆయనకు తన ఆత్మను సమృద్ధిగా ఒసగును. తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు. ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని విశ్వసించువాడు నిత్య జీవమును పొందును. ఆయనకు విధేయించని వాడు జీవమును చూడలేడు. దేవుని కోపము అతనిపై నిలిచి ఉండును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. మన అనుదిన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు. తల్లిదండ్రులు పిల్లల్ని ఇంట్లో విడిచిపెట్టి బయటకి షాపింగ్ కానీ ఇతర పనులకు కానీ వెళ్ళి వచ్చిన తర్వాత సామాన్యంగా చెప్పేది ఏంటంటే, మేము ఇంటిలో లేము, మా పిల్లలు చెప్పిన పనులు చేయలేదు, అల్లరి చేశారు, దానిని విరగగొట్టారు, నష్టం చేశారు అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా మా ఇంటికి పని మనిషి వచ్చింది, ఎంత చెప్పినా దానిని చేయడం లేదు. స్కూల్లో ప్రిన్సిపల్ లేనప్పుడు టీచర్సు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు అని కొందరు, క్లాస్లో టీచర్ లేనప్పుడు పిల్లలు తమ ఇష్టం వచ్చినట్టు ఉంటారు, ఆఫీసులో యజమానులు లేనప్పుడు క్రింద ఉన్నవారు ఒక విధంగా ఉంటారని ఇవన్నీ ప్రతిరోజు మనము వింటూ ఉన్నాము. మనము ఆ కోవకు చెందిన వారం కూడా అయి ఉంటాము. అప్పగించబడిన బాధ్యతలను పనులను వీరు ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారని దీని అర్థము. క్రీస్తు ప్రభు, ప్రవక్తలు, అపోస్తులు ఏ విధంగా తమకు అప్పగించబడిన పనులను చేశారో ఆత్మపరిశీలన చేస్తూ ధ్యానించుకుందాము. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో మనము చదువుతాము. ప్రభు మందిరంలో ఉన్నప్పుడు ఆయనకు యెషయా గ్రంథాన్ని ఇచ్చారు చదవటానికి. ప్రభు దానిని తెరిచి, ప్రభు ఆత్మ నాపై ఉన్నది, ఆయన నన్ను అభిషేకించారు, ముఖ్యంగా బీదలకు శుభవార్తను బోధించడానికి, గ్రుడ్డివారికి చూపునివ్వడానికి, చెరసాలలో ఉన్నవారికి విడుదలను, పీడితులకు విముక్తిని, ప్రభుహితమైన సంవత్సరాన్ని ప్రకటించటానికి నన్ను అభిషేకించి పంపారు. క్రీస్తు ప్రభు అప్పగించబడిన పనులన్నీ తన తండ్రి చిత్తానుసారంగా చేసి ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఆదర్శవంతంగా నిలిచారు. అదే మనకి క్రీస్తు ప్రభుకి ఉన్న వ్యత్యాసము, తేడా. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో మనము చదువుతాము. ఏలియా తన శిష్యుడైన ఎలీషాతో, ప్రభువు నన్ను ఈ లోకము నుంచి తీసుకుపోయే ముందు నేను నీకు ఏ ఉపకారము చేయవలెనో కోరుకో అని అడిగాడు. ఎలీషా సందేహం లేకుండా, నీలో ఉన్న శక్తిలో నాకు 2వ వంతును ప్రసాదించుము అని అడిగారు. అప్పుడు ఏలియా చెప్పారు, ప్రభువు నన్ను నీ సమక్షమున నుండి తన చెంతకు తీసుకుపోయే దృశ్యాన్ని నీవు చూస్తే దానిని తప్పకుండా పొందుతావు. ఏలియాను దేవుడు అగ్నిరథం ద్వారా ఆ ఎలీషా ముందే తీసుకెళ్ళాడు. ఆయన ఆ శక్తిని పొంది వెళ్ళి ప్రభు సందేశాన్ని ప్రజలకు బోధించి, మరి ఆ శక్తి ద్వారా ఆయన ఎన్నో అద్భుతాలను చేశాడు. దేవుని పని అది. అందుకే సువార్తలో విన్నట్టు
దేవుని నుండి వచ్చిన వారు దేవుని గురించే మాట్లాడతారు. ఆ దేవుని నుండి వచ్చిన వారికి ప్రభు ఆత్మ సంపూర్ణముగా ఇవ్వబడుతుంది. ఆ ప్రభు ఆత్మ క్రీస్తు ప్రభు పైన వచ్చింది, ఆ ఏలియా ఎలీషా పైన వచ్చింది. అటు తర్వాత మనం అనుకున్నట్టు సామాన్యంగా మనం అప్పగించే పనులను మనము చేయడం లేదు, ఇతరులు చేయడం లేదని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అందుకే క్రీస్తు ప్రభు ఒక ఆదర్శాన్ని మనకు చూపిస్తున్నారు. మరి ప్రభు అప్పగించిన పనులను ఇతరులు ఎలా చేశారు, ముఖ్యంగా అపోస్తులు ఎలా చేశారు, దానిని గురించి మనము మొదటి పఠనంలో విన్నాము. దానిని గురించి ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అపోస్తులకు కూడా ఆ ఆత్మ అనేది వచ్చిన తర్వాత భయం వెళ్ళిపోయింది. శక్తిమంతులుగా, ధైర్యవంతులుగా వాళ్ళు ఉన్నారు. అందుకే అప్పటి ప్రధాన అర్చకులు వాళ్ళని హెచ్చించారు, బోధించారు, హెచ్చరిస్తూ మీరు యేసుక్రీస్తు నామమున బోధించవలదు, మేము ఆజ్ఞాపించాము, మరి మీరు బోధిస్తున్నారు అని ప్రధాన అర్చకులు ఆ న్యాయ తీర్పు ముందు నిల్చున్నప్పుడు అడిగితే వాళ్ళు ఈ విధంగా సమాధానమిచ్చారు, మేము మనుషులకు కాక దేవునికి విధేయులమై ఉంటాము, ఉండవలెను. సో అప్పుడు ప్రధాన అర్చకులు మరలా మీరు యేసునామమున బోధించరాదు అని ఆజ్ఞాపించి వారిని కొరడాలతో కొట్టించి బయటకు పంపారు. వాళ్ళు బయటకు వెళుతూ సంతోషంగా, ఆనందంగా ఈ విధంగా అన్నారు, ప్రభు నామాన మనము బోధించుటకు, కొరడాలతో కొట్టబోటకు యోగ్యులమైనాము అని సంతసించి అక్కడి నుంచి వెళ్ళి ఏం చేశారు, వాళ్ళు దేవాలయంలో ప్రతి ఇంటిలో క్రీస్తు యేసు ప్రభు మెస్సయ్య అని బోధించడం ప్రారంభించారు. మరలా దానికి ఆపు అనేది లేదు. క్రీస్తు ప్రభు అదే సెలవిచ్చారు, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి, బోధించండి, జ్ఞానస్నానం ఇవ్వండి అని శిష్యులకు ఆజ్ఞాపించారు. కావున ప్రభు వారు చేసే పనులను చూసి ఆనందంగా, సంతోషంగా ఉంటూ, వారితో ఉంటూ వారిని రక్షించి, కాచి, కాపాడుతూ వచ్చారు. ఎందుకంటే దేవుని నుంచి వచ్చిన వారు దేవుని పనులనే చేస్తారు, దేవుని గురించి మాట్లాడతారు. అదే జరిగింది అపోస్తుల విషయంలో. అదేవిధంగా బాప్తిస్మ యోహాను కూడా ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని ప్రజలకు సూచించారు. క్రీస్తు ప్రభును చూసినప్పుడు తన శిష్యుల ముందు ఆయన తనను తాను తగ్గించుకొని, నేను ఆయన పాదరక్షలను విప్పుటకైనను యోగ్యుడను కాను, ఆయన హెచ్చించబడవలను, నేను తగ్గించబడవలను అని క్రీస్తు ప్రభుకి సాక్ష్యమిచ్చారు. ఏలైనా దేవుని నుంచి వచ్చినవాడు, దేవుని ఆత్మ అతని యందు ఉంది. మరి మనము కూడా జ్ఞానస్నానం ద్వారా, భద్రమైన అభ్యంగనం ద్వారా ఆ ఆత్మను పొంది ఉన్నాము. మరి మనము దేవుని గురించి మాట్లాడుతున్నామా, క్రీస్తు ప్రభువుకి సాక్ష్యంగా ఉంటున్నామా, క్రీస్తు ప్రభు అప్పగించిన బాధ్యతలను మనము నెరవేరుస్తున్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. నెరవేర్చిన వారికి దేవుని ఆశీస్సులు, దీవెనలు తప్పకుండా వస్తాయి. మనమందరము కూడా చాలాసార్లు ఈ లోకంలో ఎన్నో సంవత్సరాలు జీవించాలి అని అందరూ కోరుకుంటారు. కానీ నిజమేమిటంటే ఈ లోక సంబంధమైనవి, ముఖ్యంగా పదవులు కానీ, సంపదలు కానీ, పేరు ప్రఖ్యాతలు కానీ, చివరికి నీ శరీరము కానీ శాశ్వతం కాదు. ఇది తాత్కాలికమైంది, ఇది నిలవదు, దీనికి అంతమనేది ఉంటూ ఉంది. అందుకే మనమందరం కూడా చాలాసార్లు ఈ లోక సంబంధమైన వాటిని గురించే మాట్లాడుతుంటాము, మరియు వాటి కోసమే ప్రయత్నం చేస్తుంటాము. వాటి కోసమే రకరకాలైన వాటిని కూడా మనము ఇతర మార్గాలను ఉపయోగిస్తుంటాము. కానీ అది శాశ్వతం కాదని మీరు గ్రహించాలని ప్రభు ఈనాడు మనకు సెలవిస్తున్నారు. కొన్ని బైబిల్ ఉదాహరణలు తీసుకుంటే మత్తయి 24:35 ప్రభు అంటున్నారు, భూమి ఆకాశములు గతించిపోవును కానీ నా మాట గతించిపోదు. యెషయా 40:8 గడ్డి
ఎండిపోవును, పువ్వు వాడిపోవును, నా వాక్యము ఎల్లప్పుడూ నిలిచి ఉండును. యాకోబు 4:14లో మీ జీవితాన్ని గురించి మీరు ఆలోచించండి. రేపు ఎలా ఉంటారో మీకు తెలియదు. ఈ క్షణం నుంచి మరుక్షణంలో అదృశ్యమయ్యే మీ జీవితము ఒక ఆవిరి వంటిది. అలాగే 1 యోహాను 2:17 ఈ ప్రపంచము దాని వ్యామోహము గతించిపోవును, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడు శాశ్వతంగా జీవించును. అంటే ఈ లోకంలో అన్నీ కూడా తాత్కాలికమైనవి, క్షణభంగురమైనవి, అవి నిలువవు, నశించిపోతాయి. ప్రభు అంటున్నారు, తన కుమారుని విశ్వసించువాడు నిత్య జీవాన్ని పొందుతాడు. మనకు కావలసింది ఈ లోకం కాదు, ఈ లోకంలో ఉన్న పదవులు కాదు, సంపదలు కాదు, నిత్య జీవము. అది క్రీస్తు ప్రభుని విశ్వసించిన వారికే లభిస్తుంది. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించెను. ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా నశింపక నిత్య జీవాన్ని పొందుతారు. దేవుడు అట్లా చేసింది ఎందుకంటే లోకమును రక్షించుటకే కానీ ఖండించుటకు కాదు. ఆత్మపరిశీలన చేసుకొనండి. ఎంతవరకు మనము ప్రభు వాక్యాన్ని చదువుతున్నామో, దానిని అనుసరిస్తున్నామో, క్రీస్తు ప్రభుని విశ్వసిస్తున్నామో, నిత్య జీవాన్ని పొందటానికి మనల్ని మనము ఆయత్తపరుచుకుంటున్నాము. పేతురు గారు ప్రభుతో అన్నారు, ప్రభు మీరు కూడా నా నుంచి వెళ్ళిపోతారా అంటే, మేము ఎవరి దగ్గరికి వెళ్ళేదమో నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు అని ప్రభువుతో అని మేము విశ్వసిస్తున్నాము. నీవు దేవుని నుంచి వచ్చిన పవిత్ర మూర్తివని మేము గ్రహిస్తున్నామని ఆ నిత్య జీవాన్ని కోరుకుంటూ అదే కావాలని అందరి ముందు పేతురు గారు తెలియచేశారు. మరి అదేవిధంగా క్రీస్తు ప్రభు యోహాను 11:25 మార్తా మరియ కూడా సెలవిస్తున్నారు, నేనే పునరుత్థానమును జీవమును, నా యందు విశ్వాసముంచి మరణించిన వాడు జీవించును, జీవముండగా నన్ను విశ్వసించువాడు ఎన్నటికి మరణించడు. అంటే ఈ భూలోకంలో ఉన్న మనమందరం కూడా ప్రతినిత్యము ఆ క్రీస్తు ప్రభు యందు విశ్వాసాన్ని కలిగి జీవిస్తే మనకి తాత్కాలికమైన ఈ లోకం అయిపోయిన తర్వాత శాశ్వతమైన జీవితము పరలోకములో ప్రభుతో ప్రభు సమక్షంలో ఉంటుందని విశ్వసించి ప్రతి ఒక్కరు కూడా అలా జీవించాలి. కుమారుణ్ణి విశ్వసించి ప్రతి ఒక్కరు కూడా ఆయన చెంతకు వస్తే తండ్రి వారికి నిత్య జీవాన్ని ప్రసాదిస్తారు. అది నా తండ్రి చిత్తమని క్రీస్తు ప్రభు యోహాను 6:40లో కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ప్రభు అంటున్నారు, పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే, ఎవరైతే ఈ ఆహారమును భుజిస్తారో వాళ్ళు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు ఇచ్చు ఆహారము నా శరీరమే అని మరి ప్రభు అంటున్నారు, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిరంతరము జీవించును, నిత్య జీవం అతనికి లభించును. ఏలైనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానీయము. కావున మన హృదయాన్ని, మనకున్న సమయాన్ని, మనకున్న సకల ఆ సంపదలన్నింటినీ కూడా మనము దేనికోసం వెచ్చించాలి, దేనికోసం వెదకాలి అంటే నిత్య జీవం కోసము, శాశ్వతమైన దానికోసము. అది క్రీస్తు ఉంది, క్రీస్తునందు ఉంది. కావున ఎల్లప్పుడూ కూడా ఆ ప్రభు ఇచ్చే గొప్ప వరాన్ని మనకి, మన కుటుంబ సభ్యులకి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రసాదించమని మనము వేడుకుంటూ దానికోసమై ప్రయత్నం చేద్దాము. ఆ గొప్ప దీవెనను మనకు దయచేయమని పూజా బలిలో మనస్ఫూర్తిగా ప్రార్థించుదాము.
నీ గళములో హారమై నిలువని, నీ పదముపై పువ్వునై రాలని, నీ గళములో హారమై నిలువని, నీ పదముపై పువ్వునై రాలని, నీ సన్నిధిలో ప్రభవించే దీపమై వెలగని, నీ సన్నిధిలో ప్రభవించే దీపమై వెలగని, అందుకొనుము నన్ను కానుకగా, అందుకొనుము నన్ను కానుకగా, అర్పింతును ఆనందముగా, అందుకొనుము నన్ను కానుకగా, అర్పింతును ఆనందముగా, నీ గళములో హారమై నిలువని, నీ పదముపై పువ్వునై రాలని. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించే బలి సర్వశక్తి గల సర్వేశ్వనికి ప్రీతికరమన్నట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునగాక. ఓ ప్రభువా, మేమర్పించే బలి అర్పణంతో పాటు మా విన్నపములను నీ సన్నిధి చేరును కాక, నీ కృప వలన శుద్ధి పొందిన మేము బలోపేతమైన నీ ప్రేమను పరమరహస్యమునకు ఉపయుక్తములుగా జీవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో, ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుట మా పాస్కయ క్రీస్తు బలైన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులవుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్తిదాతయాను. అతని పునరుత్థానం ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందంతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభునామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమ్మనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలాని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమును సుగ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మా పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురును, మా అంతోని పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము.
మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన జీవన కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలోకొనుమా, విశ్వసించిలోకొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. పునీత ఇన్నేశ్వర్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి,
క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తును ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శక్తుల చెదురు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానం ద్వారా నీవు మమ్ము నిత్య జీవన స్థితికి చేర్చితివి. పాస్కా బలి ఫలితములను మాకు సమృద్ధిగా లభించునుగాక. రక్షణదాయకమగు ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో మేము నీ ప్రేమాజ్ఞలను అనుదినం ఆచరించినట్లు అనుగ్రహించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ వండులుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం. జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. మరణము గెలచిన జయ యేసు, మరణమే ఓడెను జయ యేసు. మరణము గెలిచిన జయ యేసు, మరణమే ఓడెను జయ యేసు. పరమ బలమొసగు జయ యేసు, పరమ బలమొసగు జయ యేసు. శరణము నీవే జయ యేసు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు.